వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదపు లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని ఆయన మీద నిందలు మోపుతున్నారు. ఆయన దోషిగా చిత్రీకరిస్తున్నారు. ఆయన వారి పార్టీ మేమేమి తప్పు చేయలేదని చెప్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక రిపోర్టు ఆధారంగా లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని వారు వాదిస్తూ అపచారం జరిగిపోయిందని, సనాతన ధర్మానికి తూట్లు పొడిచారని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారని జగన్మోహన్ రెడ్డి పైన దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక రాజకీయ నాయకులే కాదు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, అలాగే కొన్ని హిందూ సంఘాలు, కొంతమంది మీడియా, ఇలా చాలామంది జగన్మోహన్ రెడ్డిని దోషిగా చిత్రీకరిస్తున్నారు. ముప్పేట దాడి చేస్తున్నారు. నలువైపులా అతన్ని నలగొడుతున్నారు. దీన్ని అతను నేను దోషి కాదు, నేను ఎటువంటి తప్పు చేయలేదు, మా హయాంలో మా పాలకులు ఎటువంటి తప్పు చేయలేదని చెప్తున్నప్పటికీ ఎవరు వినే పరిస్థితి లేదు. ఒక రిపోర్ట్ ఆధారంగా ఒక రిపోర్టును ముందు పెట్టుకొని ఆ రిపోర్టు సెకండ్ కన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకోలేదు, లేకపోతే అంతకంటే బెటర్ ల్యాబ్కు పంపించలేదు. గుజరాత్లో ఒక ల్యాబ్లో జంతువుల కొవ్వు కలిసింది ఉండొచ్చు అనే ఒక అనుమానంతో వారొక ఇచ్చారు, కానీ మరొక ల్యాబ్కి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా అదే సత్యం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని నీచాతి నీచుడిగా చూస్తున్నారు. పరుష పదజాలంతో చూస్తున్నారు. కొంతమంది బీజేపీ వారైతే చంపేయాలన్నట్టుగా చూస్తున్నారు. అయితే ఆయనేం తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు, తిరుమల ప్రతిష్టను పెంచానే తప్ప ఎక్కడ దిగజార్చే ప్రయత్నం పనులు చేయలేదని చెప్పారు. అయినప్పటికీ ఎవరు వినడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అతను తిరుమల యాత్ర పెట్టుకొని కాలినడకన తన యొక్క వాదన వినిపించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు కొత్త వాదన తీసుకొచ్చారు. అతను క్రిస్టియన్ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి అతను డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఇచ్చే అతను ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేనలో కానీ, మీడియా కానీ, చాలామంది హిందూ సంఘాలు కానీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళాలి, ఇవ్వకముందు వెళ్ళొద్దు, లేకపోతే తను చంపేస్తారు, మా శరీరాల మీద తొక్కుంటూ వెళ్ళండి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టే అతనిపై ముప్పేట దాడి జరుగుతుంది. నలుదిశలా అతన్ని ఒత్తుతున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇవన్నీ చూస్తున్న దేవుళ్లకు దేవుడు అనబడుతున్న ఒకరున్నారు. ఆయన మాత్రం తన తగు సమయంలో అందరి లెక్కలు తేలుస్తాడు. ఎవరు దోషులో తేలుస్తాడు, ఎవరు రాజకీయం చేస్తున్నారో తేలుస్తాడు, ఎవరు డ్రామాలు ఆడుతున్నారో, ఎవరు దేవుళ్లను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతూ రాజకీయం చేస్తున్నారు. రహస్యమందు చేసే ప్రతి పని బహిర్గతం కాక మానదు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆయన కూడా బయటపడతాడు. లేదు అతను తప్పు చేయకుండానే అతని మీద కుట్ర పన్నితే ఆ కుట్ర కోణం కూడా ఛేదించబడుతుంది. ఏమండి, ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కలియుగ దైవం అంటారు. మరి కలియుగ దైవం అంటే కొంతమందికే దైవం, కొన్ని కులాలకు లేకపోతే కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకు దైవం, ప్రాపంచిక దేవుడు కాదా? ప్రాపంచిక దేవుడు అయినప్పుడు అందరూ వెళ్ళొచ్చు కదా. దేవుని దగ్గరికి డిక్లరేషన్ ఏంటండి? చెక్ చేయండి. అంటే ఏదన్నా మారణాయుధాలు లేకపోతే ఇంకేదన్నా పెడుతున్నప్పుడు అవి చెక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు ఎందుకు ఈ యొక్క డిక్లరేషన్? మరి ఎందుకు అర్థం కాదు. ఈ డిక్లరేషన్ ఏంటో అర్థం కాదు. మా దేవుడు యేసు ప్రభువారు ఎటువంటి డిక్లరేషన్ అవసరం లేదు. మా దేవుని దగ్గరికి రావడానికి ఎవరికైనా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, ఏ రంగు అయినా ఆయన దగ్గరికి రావడానికి ఆయనకి ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా రావచ్చు. ఆయన దినమెల్లా తన చేతులు చాచి ఆయన దగ్గరికి వచ్చే వారి కోసం
ఆయన వెయిట్ చేస్తున్నాడు. తను హత్తుకోవాలని చూస్తున్నాడు. తన పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవాలని ఆయన ఆరాటపడుతున్నాడు. అంతెందుకండి, మనుషులు దేవునికి దూరంగా ఉన్నారని, దూరస్తులుగా ఉన్నారని ఆ దేవాదేవుడే పరలోకంలో భోగభాగ్యాలతో తొలతూగే దేవుడే రిక్తుడిగా, దీనుడిగా ఆయన మన మధ్యలోకి వచ్చారు. మనం పోవడం కాదు దేవుని దగ్గరికి, దేవుడే మన మధ్యలోకి వచ్చారు. వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి ఆయన యేసు ప్రభువారు, ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి డిక్లరేషన్ అవసరం లేదు. ఆయన మన కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. ఇంకెటువంటి డిక్లరేషన్ ఎందుకండి? ఇంక అవసరం లేదు. మా దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని కాపాడుతాడు, రక్షిస్తాడు, గొప్ప చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఉన్నతమైన దీవెనలతో నింపుతాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో 70, 80, 90, 100 సంవత్సరాలు బతికిన తర్వాత విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని యందు నమ్మిక ఉంచితే ఖచ్చితంగా వారికి యుగయుగాలు జీవించే పరలోకపు భాగ్యాన్ని, రోగము లేని, మరణము లేని, ఎటువంటి ఇబ్బంది లేని, ఆకలి లేని, చావు లేని, దప్పిక లేని యుగయుగాలు జీవించే లోకానికి అతను తీసుకువెళ్తాడు. దట్ ఈస్ ద డిక్లరేషన్. దేవుడు మనకిచ్చే డిక్లరేషన్, మనం కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి డిక్లరేషన్ అవసరం లేదు. మా దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన నిద్రపోని దేవుడు. ఆయన ఎవరు లేపాల్సిన అవసరం లేదు. పవలింపు సేవలు, సుప్రభాత సేవలు, నైవేద్యాలు, ప్రసాదాలు మా దేవుడికి అక్కర్లేదు. మా దేవుడికి అక్కర్లేదు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. తను తానే రిక్తుడిగా చేసుకొని తానే తన శరీరాన్ని, రక్తాన్ని మానవుల కొరకు కార్చారు. ఆయన ఒక ప్రసాదంగా మారిపోయారు. ఇంకా వేరే ప్రసాదం అవసరం లేదు. ఎవరైనా తను చేర్చుకుంటారు, అతని దగ్గరికి వస్తారు, ఆయనలో ఆయన ఉంటాడు, వారిలో ఆయన ఉంటాడు, ఆయనలో వారు ఉంటారు. మా దేవుడికి ఎటువంటి డిక్లరేషన్ అవసరం లేదు. ఎందుకండి? దేవుడు అనే వారు ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో ఉండడండి. దేవుడు అంటే ఖచ్చితంగా ఒక్కడే ఉండాలి. ఆ ఒక్కరే ఎవరో తేల్చుకోవాలి. ఎవరు సత్యవంతుడు, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు ప్రాపంచిక దేవుడు, ఎవరు నిజమైన దేవుడు ఉన్న లక్షణాలు ఉన్నాయో వాళ్ళనే దేవుడిగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తుంటే డిక్లరేషన్ కావాలట. అయితే ఆ సిద్ధాంతాలు ఉండొచ్చు, ఆ సంప్రదాయాలు ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ నేనేమంటున్నానంటే, మీరే కదా కలియుగ దైవం చెప్తున్నారు, దేవుళ్ళకే దేవుళ్ళు అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు అందరూ రావడానికి అవైలబిలిటీ ఉండాలి కదా. మరొక డిక్లరేషన్ ఇంకోటని చేయటం ద్వారా ఏమిటి ఆ యొక్క దాని యొక్క అర్థం? అంటే కొంతమందికే దేవుడని మీరే చూపిస్తున్నట్టుగా లెక్క. కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకు దేవుళ్ళు అని చెప్తున్నారు కదా. అంటే మరొక దేశానికి దేవుడు ఉంటారండి? ఒక కులానికి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి దేవుడు ఉంటాడా? ఇప్పుడు శ్రీనివాస వెంకటేశ్వరుడు ప్రాపంచిక దేవుడు కాదన్నట్టే కదా మీరు చెప్పేది. ఒకసారి ఆలోచించు, ఇది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు క్రైస్తవులు, మీరు దాన్ని ధైర్యంగా ఒప్పుకోండి. ధైర్యంగా ఒప్పుకొని మీరు ఒక డిక్లరేషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళండి. మీ వాదనను మీరు వినిపించండి. మీలో ఎటువంటి తప్పు లేకపోతే గంటాపదంగా మీరు చెప్పండి. మీ పక్షమున దేవుడు ఉంటాడు, అందరి లెక్కలు తేలుస్తాడు. ఇప్పుడు చాలామంది లెక్క ఉంది, తిక్క ఉంది అంటున్నారు. కొంతమంది దీక్షలు చేస్తున్నారు, కొంతమంది ఏవేవో చేస్తున్నారు, కొంతమంది ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కానీ అందరి లెక్కలు తేల్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా లెక్కలు తేలుస్తాడు. ఆయన తేల్చే సమయం వస్తుంది, ఆయన ఖచ్చితంగా తేలుస్తాడు.